ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈ రోజు ఈ నెలాఖరుతో పదవీ కాలం ముగుస్తున్నటువంటి శాసనమండలి సభ్యుడికి వీడ్కోలుపలికి అవకాశం కల్పించిన ధన్యవాదాలు అధ్యక్ష. మరి పెద్దలు రామకృష్ణ గారి గురించి మాట్లాడే అంత ఇది కాకపోయినా వారు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలోకి రావడం, చిన్న వయసులోనే న్యాయవాది వృత్తిలో ఉంటూ మరి ఆ రోజున శాసనసభ్యులు అవడం, తర్వాత మంత్రిగా, స్పీకర్ గా, అలాగే శాసనమండలిలో కూడా శాసనమండలి సభ్యులుగా 2 టర్మ్స్ వర్క్ చేశారు. మరి ఆ పెద్దలు వారి గురించి చెప్పాలంటే ముఖ్యంగా బలహీన వర్గాలకి ఈ రాష్ట్రంలో వారు అనేక సంస్కరణలు చేయడంలో ప్రభుత్వంలో ఆ రోజు ఎన్టీ రామారావు గారితో వర్క్ చేశారు, చంద్రబాబు నాయుడు గారితో వర్క్ చేశారు, ఇవాళ లోకేష్ గారితో కూడా వర్క్ చేసినటువంటి సీనియారిటీ ఉన్నటువంటి నాయకులు రామకృష్ణ గారు అధ్యక్ష. అలాగే పెద్దలు లక్ష్మణరావు గారు కూడా నాకు చాలా చిన్నప్పటి నుంచి నేను రాజకీయాలు వచ్చినటువంటి కొత్త నుంచి కూడా వారితో చూస్తూ ఉండేవాడు అధ్యక్ష. ఎక్కడన్నా ఉన్నా కూడా మేము చక్కగా మాట్లాడి చక్కటి అభిప్రాయాలు చెప్పేవాడు అధ్యక్ష. మరి ఆయన ముఖ్యంగా టీచర్స్ సమస్యల మీద కానీ, అలాగే విద్యార్థుల సమస్యల మీద కానీ మరి ఎక్కడ ఏదున్నా కూడా అటెండ్ అయ్యేవాడు అధ్యక్ష. మరి ఆ పెద్దలు అదేవిధంగా అశోక్ బాబు గారి గురించి మరి ఎన్జిఓస్ నాయకులుగా ముఖ్యంగా అధ్యక్ష సమాఖ్యాంధ్ర ఉద్యమంలో మేము ఆ రోజున ఆయన స్ఫూర్తిని చూస్తాం జరిగింది. మనిషి చూస్తేనేమో అంత కూల్ గా ఉంటారు, ఇన్ని వేల మందిని, ఇన్ని లక్షల మందిని రోడ్డెక్కించినటువంటి ఘనత కూడా మరి అశోక్ బాబు గారి అధ్యక్ష. అలాగే మాకు మా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిజంగా ఎవరన్నా అధికారంలో ఉన్నప్పుడు వస్తారు అధ్యక్ష, కానీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన వచ్చి మాకు తోడుగా నిలబడి మమ్మల్ని అందరూ కూడా ఒక మార్గంలో నడిపించినటువంటి నాయకులు అశోక్ బాబు గారు అధ్యక్ష. అలాగే రామారావు కూడా నేను ఫస్ట్ టైం బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అయినప్పుడు, అలాగే మావయ్య గారు కూడా గతంలో బీసీ వెల్ఫేర్ మినిస్టర్ వర్క్ చేసినప్పుడు కూడా రామారావు వర్క్ చేయడం జరిగింది గ్రూప్ 1 ఆఫీసర్ గా. మరి ఆయనకి ప్రధానంగా బలహీన వర్గాల్లో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అధ్యక్ష. ఆ రోజున మాకు ఒక ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఒక కార్పొరేషన్ పెట్టాలని చెప్పి వారు ఆ రోజున ప్రపోజల్ తీసుకురావడం, దాన్ని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లడం, ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా దాదాపు 60 కోట్ల ఆ రోజున ఫండ్ ఇచ్చి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని ఆ రోజున ఐడెంటిఫై చేసుకున్న అధ్యక్ష. దాదాపు 36 కులాల దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజు వాళ్ళందరూ పెట్టారు. చాలా బ్యాక్వర్డ్, ఎంత అంటే రోడ్డు మీద యాచ గుర్తు చేసుకునే కులాలు అధ్యక్ష. అట్లాగే మరి రామారావు ఇప్పటికి కూడా మాకు చాలా ఏదైనా ఉన్నా కూడా చెప్తూ ఉంటారు. అలాగే బీటీ నాయుడు గారు, వారి గురించి చెప్పాలంటే అధ్యక్ష ఒక వాల్మీకి బోయ ఆ సామాజిక వర్గంలో లీడర్షిప్ రావడం అనేది చాలా రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి అందుకనే వారు అటు పార్టీకి కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీకి కానీ, వాళ్ళ సమస్యల మీద కానీ అవగాహన ఉన్నటువంటి మళ్ళీ వారు సభకు మళ్ళీ తిరిగి రావడం అనేది కూడా సంతోషం. అలాగే ఇళ్ళా వెంకటేశ్వరరావు గారు మరి టీచర్స్ నుంచి పీడిఎఫ్ లో చాలా యాక్టివ్ గా వర్క్ చేశారు. మరి వారందరూ కూడా ఇక్కడ సభ కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే పాగలపాటి రఘువర్మ గారు ఆయన కూడా టీచర్స్ కమ్యూనిటీ నుంచి రావడం, వీళ్ళందరూ కూడా సభ అంటే పెద్దల సభ. నిజంగా మాకు శాసన సభలో కన్నా కూడా శాసన మండలి సభలోనే నేను ఫస్ట్ టైం నుంచి కూడా ఇక్కడికి వస్తే మనం ఏదో ఒక సబ్జెక్ట్ తెలుసుకునే అవకాశం వచ్చే సభగా నేను భావిస్తా ఉంటాను. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా చాలా సార్లు చెప్పారు, ఇక్కడ ఉంటే చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నారు అనేది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి అటువంటి సభ నుంచి ఇంత పెద్ద మంది సీనియర్స్, ఎందుకంటే వీళ్ళు అన్ని చూశారు గతంలో. మరి రాష్ట్రంలో 3 రాజధానుల విషయంలో బిల్లు వచ్చినప్పుడు కానీ, అనేక సమస్యలు వచ్చినప్పుడు కానీ వాళ్ళందరూ కూడా సభలో ఉండి నడిపినటువంటి విధానం ఉంది అధ్యక్ష. తప్పకుండా వాళ్ళందరికీ సేవలు ఈ రాష్ట్రానికి అవసరం. మరి పదవి ఉన్నా లేకపోయినా వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో కూడా చక్కటి సలహాలు, సూచనలు ప్రభుత్వానికి ఇచ్చి